నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సార్వత్రిక ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తు. ఏఐసీసీలో తెలంగాణ నేతలతో భేటీ. ఎన్నికల్లో గెలుస్తామని కాంగ్రెస్ నేతలు అనుకోలేదు. పనిచేసిన వారిని ప్రజలు ఓడించారన్న కేటీఆర్. వ్యూహం సినిమాపై ముగిసిన వాదనలు. తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు. ఈ నెల 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్. ఫిబ్రవరి 14 నుంచి రాహుల్ న్యాయ యాత్ర. క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్లో భూకంపం. పలు సెకండ్ల పాటు కనిపించిన భూమి. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో భూ ప్రకంపనలు భయాందోళనకు గురిచేశాయి. ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో భూకంపించింది. ఢిల్లీతో పాటు జమ్మూ కాశ్మీర్, ఇస్లామాబాద్లోనూ భూకంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.0గా నమోదైంది. అటు పంజాబ్, చండీగఢ్, గజియాబాద్లోనూ భూకంపం వచ్చినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో భూ ప్రకంపనలు భయాందోళనకు గురిచేశాయి. ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఢిల్లీతో పాటు జమ్మూ కాశ్మీర్, ఇస్లామాబాద్లోనూ భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.0గా నమోదైంది. అటు పంజాబ్, చండీగఢ్, గజియాబాద్లోనూ భూకంపం వచ్చినట్టు తెలుస్తోంది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల సన్నద్ధతపై కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహిస్తోంది. లోక్సభ నియోజకవర్గాల సమన్వయకర్తలతో వరుసగా భేటీ అవుతుంది అధిష్టానం. లోక్సభ ఎన్నికలపై సమన్వయకర్తలతో చర్చిస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు భట్టి, ఉత్తమ్, జూపల్లి, పొన్నం, కొండా సురేఖ, సీతక్క అధిష్టానం పెద్దలతో భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. తాజా రాజకీయాలపైన చర్చిస్తున్నారు. అనంతరం ఏపీ నేతలతోనూ హైకమాండ్ చర్చలు జరపనుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నరేష్, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ అప్రమత్తమైంది. అందులో భాగంగా రాష్ట్రాల వారీగా పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో భేటీ అవుతోంది. అందులో భాగంగా తెలంగాణ ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న మంత్రుల నేతలతో హైకమాండ్ పెద్దలు భేటీ అయ్యారు. నియోజకవర్గాల వారీగా నివేదికల మీద చర్చించారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటే 12 మంది మంత్రులు, ఒక ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మొత్తం 14 మంది ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే ఒకరిద్దరు నేతలు ఢిల్లీకి వెళ్ళలేకపోయారు. మిగిలిన అందరూ మంత్రులు, ఇన్ఛార్జీలతో అధికార పెద్దలు భేటీ
తెలంగాణలో ఉన్న తాజా రాజకీయ పరిస్థితుల మీద చర్చలు సమాలోచనలు జరిపారు. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఈ ఎన్నికలు జరుగుతున్న పరిస్థితుల్లో కనీసం 12 పార్లమెంట్ స్థానాలను గెలుచుకోవాలి అన్న పట్టుదలతో కాంగ్రెస్ పెద్దలున్నారు. ప్రతి నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉంది, ప్రత్యర్థులు ఎవరు ఉండే అవకాశాలున్నాయి, పార్టీ ఈ 12 నుంచి 14 పార్లమెంటు నియోజకవర్గాలను గెలవాలంటే ఏమి వ్యూహాలను అనుసరించాలి, ఎలాంటి రోడ్ మ్యాప్ ను అనుసరించాలి అన్న అంశానికి సంబంధించి నేతలు చర్చలు జరిపినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తంగా చూస్తే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పెద్దలు తెలంగాణ లోక్సభ ఇన్ఛార్జీలతో భేటీ అయ్యారు. అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. నిత్య రైట్ నరేష్, థాంక్యూ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమలీ ఎన్నికలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానాన్ని ఆమె వ్యతిరేకించారు. జమలీ ఎన్నికల ద్వారా భారత రాజ్యాంగ స్వరూపాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించింది. నిరంకుశత్వంగా పాలించాలన్న బీజేపీ భావిస్తున్నట్టు ఆమె విమర్శించారు. నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తానని, అందుకే జమలీ ఎన్నికల విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీకి రాసిన లేఖలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రకు అనుమతిచ్చింది. మణిపూర్లోని ఇంఫాల్ హట్టా కంగ్జీబంగ్ దగ్గర భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభం కానుంది. మొదటి యాత్ర చేపట్టేందుకు మణిపూర్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఆ తర్వాత మణిపూర్ పిసిసి అధ్యక్షుడు కె మేఘాచంద్ర పార్టీ నాయకులతో కలిసి సీఎం బిరేన్ సింగ్ ను కలిసి అనుమతి కోసం అభ్యర్థించారు. దీంతో ఈ యాత్రకు కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే నేతలు పాల్గొనేందుకు అనుమతించింది మణిపూర్ ప్రభుత్వం. రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే యాత్ర చేయాలని నిబంధన విధించింది. మణిపూర్ ఇంఫాల్ నుంచి జనవరి 14న రాహుల్ యాత్ర ప్రారంభమవుతుందని ఏఐసిసి అధికార ప్రతినిధి షమా మహమ్మద్ తెలిపారు. మణిపూర్ నుంచి ముంబై వరకు సాగే ఈ యాత్రలో రాహుల్ 15 రాష్ట్రాల్లో పర్యటిస్తారని తెలిపారు. 6000 కిలోమీటర్ల పర్యటిస్తారని తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యానికి రక్షణ కరువైందని, షమా యువత నిరుద్యోగంలో కొట్టుమిట్టాడుతుందన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను రాహుల్ స్వయంగా తెలుసుకుంటారని అన్నారు. मणिपुर इम्फाल से शुरू कर रहे हैं भारत जोड़ो न्याय यात्रा। ये मणिपुर से मुंबई तक है।
चलेंगे राहुल जी, बस में भी जाएंगे और 15 स्टेट्स कवर करेंगे राहुल जी। 6,700 किलोमीटर के ऊपर है। आप अभी यहाँ आ गए हैं और आप सोच रहे हैं कि ये क्यों भारत जोड़ो न्याय यात्रा है। उसका जवाब है क्योंकि इस देश में अन्याय हो रहा है, अन्याय हो रहा है हमारे युवाओं के ऊपर। क्यों? हमारे युवा लोग बेरोजगार है। 2022 दिसंबर की जो स्टडी पे है, 4 करोड़ युवा लोग बेरोजगार है। क्या वादा किया था मोदी जी ने? उन्होंने कहा था 2 करोड़ रोजगार देंगे हर साल। सीएमआई की रिपोर्ट 2023 का नवंबर 10.4% बेरोजगारी है हिंदुस्तान में। जनवरी 14 को राहुल गांधी जी मणिपुर इम्फाल से शुरू कर रहे हैं भारत जोड़ो न्याय यात्रा। ये मणिपुर से मुंबई तक है। चलेंगे राहुल जी, बस में भी जाएं। రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇరిగేషన్ కార్యాలయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 3వ రోజు తనిఖీలు ముగిశాయి. తనిఖీలో భాగంగా ప్రాజెక్టు కార్యాలయంలో విలువైన పత్రాలు, రికార్డులను అధికారులు పరిశీలించి స్వాధీనం చేసుకుంటున్నారు. మినీ ట్రక్ సరిపడా దస్త్రాలు, విలువైన పత్రాలను అధికారులు స్వాధీనం చేశారు. కాళేశ్వరం పంప్ హౌస్, మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణాలు, సామర్థ్యానికి సంబంధించిన దస్త్రాలు, పునరుద్ధరణ పనులు, చెల్లింపులు మొదలైన అంశాలకు సంబంధించిన దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని పరిశీలించిన అనంతరంలో ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అవకతవకలను గుర్తించి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్లో అందిస్తారు. సుధాకర్. థ్యాంక్ యూ నిత్య. భూపాల్పల్లి జిల్లా మహదేవ్పురం మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఇరిగేషన్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు నిర్వహించిన దాడుల్లో గత 3 రోజుల నుంచి దాడులు నిర్వహించడం జరుగుతుంది. మంగళ, బుధ, గురు ఈ రోజు ఇంతమందికే అంటే 4 గంటల ప్రాంతాల వాళ్ళు ఒక దాడులు ముగింపు చేసుకునే వాళ్ళు తిరిగి హైదరాబాద్ వెళ్ళడం జరుగుతుంది. వారికి సంబంధించిన కీలక ఆధారాలకు సంబంధించిన కొన్ని పత్రాలు, దాంతో పాటు ముఖ్యమైన హార్డ్ డిస్క్లు సీల్ చేసి వాళ్ళు హైదరాబాద్ హెడ్ ఆఫీస్ తీసుకుపోవడం జరుగుతుంది. తదుపరి చర్యలు, దీనికి సంబంధించిన చర్యలు ఏదైతే ఉంటే వాళ్ళకు కావాల్సినవి మళ్ళీ తర్వాత మేము వెల్లడిస్తామని చెప్పేసి విజిలెన్స్ ఎస్పీ రమేష్ గారు తెలియజేయడం జరిగింది. అదే క్రమంలో మొత్తం మీద చూస్తే గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ యొక్క ఏదైతే విజిలెన్స్ అధికారులు దాడి నిర్వహించడం జరుగుతుందో కాళేశ్వరం పైన, ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన ప్రతి ఒక్కటి పూర్వపరాలు క్షుణ్ణంగా పరిశీలించి దానికి సంబంధించిన ఎక్కడైతే అవినీతి జరిగిందో, ఎట్లా జరిగింది, ఏంటి, దీనికి సంబంధించిన పూర్వపరాలు మొత్తం రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు ప్రభుత్వం ఆదేశాలతో కలిసిన బృందాలు 12 బృందాలుగా విడిపోయి ఒక్కొక్క ప్రాంతాలకు వెళ్ళి వారికి సంబంధించిన మొత్తం అన్ని ఎక్కడెక్కడ తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈఎస్సీ ఆఫీస్ తో సహా 12 చోట్ల పలు కీలక రికార్డు స్వాధీనం చేస్తున్నారు. ప్రాజెక్ట్ సంబంధించిన కీలక వ్యక్తి ఎవరు, ఎలా నిర్మించారు, ఏంటి, ఈ యొక్క కాంట్రాక్ట్ ఎలా ఫైనాన్స్ చేశారు అనే విచారణలో భాగంగా దీన్ని మొత్తం పూర్తి స్థాయి యొక్క డాటాకు సంబంధించి వారు అన్ని స్వీకరించడం జరిగింది. విచారణ జరిపే అంశాలకు సంబంధించి మరికొన్ని కూడా ఈ రోజు వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిన పిమ్మట మరి రేపు కానీ ఎల్లుండి కానీ తర్వాత కానీ ఈ యొక్క విషయాన్ని పూర్తి స్థాయిలో వారు వెల్లడించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి
ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు వేల కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా గతంలో చూస్తే 21 నంబర్ పిల్లర్ సంబంధించి పిల్లర్ మొత్తం కుంగిపోవడంతో పాటు ప్రాజెక్ట్ కు చాలా ఇబ్బందికరమైన వాతావరణ పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ యొక్క ప్రాజెక్ట్ కు సంబంధించి సపరేట్ ప్రాజెక్టు అంటే కాపర్ డ్యామ్ ప్రాజెక్ట్ కూడా కట్టాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి ఢిల్లీ నుంచి వచ్చిన బృందం కూడా వెల్లడించడం జరిగింది. ఇదే క్రమంలో చూస్తే కాళేశ్వరం బ్యారేజ్ నిర్మాణం లోపాలతో పాటు గేట్ల వద్ద పెట్టిన అతిపెద్ద వేగవంతమైన నీరు కిందికి జారకుండా వాటిని నిలుపగలే ఒక పెద్ద దిమ్మలు కూడా ఉన్నాయి. ఒక దిమ్మలు కూడా గత కొన్ని రోజులైన చూస్తే ఈ యొక్క కాళేశ్వరం బ్యారేజ్ లో మొత్తం నీళ్లు అన్ని వదిలేసిన తర్వాత ఇప్పుడు చూస్తే మొత్తం దిమ్మలో ఒక వాటర్ ప్రవాహానికి కొట్టుకోవచ్చి అక్కడ పక్కకుండి మొత్తం ఇట్లా ఎక్కడెక్కడ కనబడుతున్నాయి. ఈ యొక్క దిమ్మలు వేలాది అంటే లక్షలాది రూపాయలతో పాటు నిర్మించే ఒక దిమ్మలో ఒక లోపం వల్లనే ఇలా జరిగిందని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే ఈ యొక్క దీనికి సంబంధించిన నిర్మాణంలో చాలా వరకు లోపాలు ఉన్నాయని చెప్పి ఎత్తి చూపాల్సిన పరిస్థితి కూడా అవపడుతుంది. ఎందుకంటే దీనికి సంబంధించిన కాంక్రీట్ సిమెంట్ బాక్సులు కానీ ఇలాంటివన్నీ కూడా మొత్తం ఎందుకు ఇలా జరిగింది, ఇలా జరగడం వల్ల ప్రాబ్లం ఎలా ఉంది అనేది కూడా చూడొచ్చు. ఎందుకంటే కొన్ని వేలాది లక్షలాది ఎకరాల భూమిని వీళ్ళు స్వాధీనం చేసుకుని దీనికి సంబంధించి ప్రజలకు ఇటు రైతులకు కూడా ఇబ్బంది కలిగిన వాతావరణం ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరంలో కట్టడం డిజైన్ కరెక్ట్ కాదు అనేది అంశాన్ని కూడా గతంలో కూడా వచ్చిన కేంద్ర బృందం కూడా ఢిల్లీ బృందం వచ్చినప్పుడు కూడా వెల్లడించడం జరిగింది. ఇప్పుడున్న అధికారులు ఇంజనీరింగ్ అధికారులు కూడా వారు కూడా ఒకటే చెప్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క భూస్థాయిలు చేసిన తర్వాత ఏదైనా కూడా నిర్మించాల్సిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన పరిస్థితులలో కూడా భూస్థాయిలు కూడా కరెక్ట్ అయినదా కాదా అనేది చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మొత్తం ఈ యొక్క భూపాలపల్లి ఏరియా ప్రాంతం మొత్తం చూస్తే అది మొత్తం కింద బొగ్గనులో ఉంటాయి. బొగ్గనుల పైన యొక్క డ్యాములు కానీ ఇలాంటివి కానీ కట్టడం వల్ల ఎందుకంటే రానున్న రోజులలో కూడా ప్రమాదమైన పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే బొగ్గు గనుల కాడ ఎందుకంటే ఇసుక సారవంతమైన ఇసుక ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎక్కడైనా కూడా ఇసుక రాగడి మట్టి ఇలాంటివి కలిపి ఉంటేనే ఒక పిల్లర్ కానీ ఏది కానీ దానికి ఫౌండేషన్ చాలా బలంగా ఉంటుంది. ఇలాంటి వాటికి ఎలాంటి ప్రమాదాలు కూడా ఉంటాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు చూస్తే సిట్టింగ్ సంబంధించిన బేస్ విచారణ కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తం సుమారు 86 గేట్లు ఉన్నాయి. 86 గేట్లకు సంబంధించి ఒక గేట్లు కూడా ప్రతి ఒక్కటి భద్రంగా ఉందా లేదా ఇలాంటి అంశాలపైన చర్చించడం జరుగుతుంది. ఏదైతే 21 నంబర్ పిల్లర్ కుంగిందో దాని తర్వాత 20 నంబర్ కానీ 19 నంబర్ పిల్లర్ కూడా 22 నంబర్ ఈ 4 పిల్లర్లు కూడా చాలా కీలకమైన. ఎందుకంటే ఈ యొక్క పిల్లర్లకు కూడా పరిస్థితి ఎలా ఉంది దానిపైన కూడా విచారణ చేపట్టి వాటి పరిస్థితి ఎలా ఉంది అక్కడ ఉన్న టెస్టులు చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే ఇటు అన్నారం సరస్వతి బ్యారేజ్ ఉంది. ఈ యొక్క అన్నారం సరస్వతి బ్యారేజ్ సంబంధించింది కూడా ఇది కూడా చాలా ముఖ్యమైన ప్రాంతం. ఎందుకంటే ఇక్కడ సుమారు 10 టీఎంసీల నీరు కూడా నిల్వ ఉంచే పరిస్థితి ఉంది. ఈ యొక్క 10 టీఎంసీల నీరు అంటే చాలా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు కూడా చాలా వాల్యుబుల్ అంటే విలువైన పరిస్థితి. ఎందుకంటే 2 పంటలు కానీ తీయడానికి కూడా పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఇప్పుడు 10 టీఎంసీల నీరు కూడా వృధాగా వదిలేయడంతో పాటు ఎందుకంటే సరస్వతి బ్యారేజ్ లో కూడా అన్నారం సరస్వతి బ్యారేజ్ లో కూడా బృంగపడంతో పాటు నీరు మొత్తం వృధాగా వదిలేయడంతో పాటు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇకపై ఇట్లాంటి కాకుండా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి వీరు ఇవాళ వచ్చిన ఏదైతే విజిలెన్స్ అధికారులు ఉన్నారో వీళ్ళు మొత్తం దీనికి సంబంధించిన పూర్తి స్థాయి డేటా తీసుకెళ్లి హైదరాబాద్ హెడ్ ఆఫీస్ లో పెట్టి అక్కడి నుంచి తదుపరి నీటివనరుల జలవనరుల శాఖకు సంబంధించిన వారు దీన్ని ఎలా ఛేదించారో ఎలా దీని పరిస్థితి ఏంటి ఉంటాయని చెప్పి వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ. చూస్తున్న మూడో జాబితా విడుదలపై సీఎం జగన్ కసరత్తు కొనసాగుతుంది. ఇన్ఛార్జ్ల మార్పులు చేర్పులపై చర్చలు ఓ కొలికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇవాళ రాత్రి మూడో జాబితా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం క్యాంప్ కార్యాలయానికి ఎమ్మెల్యేలతో పాటు ఆశావాహులు క్యూ కడుతున్నారు. క్యాంప్ ఆఫీస్కు వచ్చిన మంత్రి జోగి రమేష్ సీఎం జగన్తో భేటీ అయ్యారు. జోగి రమేష్కు పెనుమలూరు సీటు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు సీఎం క్యాంప్ ఆఫీస్కు పల్నాడు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చారు. నర్సారావుపేట ఎంపీ టికెట్ విషయంలో ఎమ్మెల్యేలతో చర్చలు జరుగుతున్నాయి. నర్సారావుపేట సిట్టింగ్ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలకు మరోసారి టికెట్ ఇవ్వాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. అయితే నర్సారావుపేట సీటును బీసీలకు ఇచ్చే యోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. నర్సారావుపేట ఎంపీ సీటు రేసులో నాగార్జున యాదవ్ ఉన్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, ద్వితీయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించి కసరత్తు కొనసాగుతూ ఉంది. మూడో జాబితా పైన ఈరోజు కసరత్తు జరుగుతుంది. ఈరోజు సాయంత్రం ఈ మూడో జాబితాకు సంబంధించిన పేర్లను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మరోవైపు కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులకు సంబంధించి ప్రస్తుతం సీఎం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు మంత్రులతో సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రధానంగా పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పెనమలూరు సీటును మంత్రి జోగి రమేష్కు ఇచ్చే ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం మంత్రి జోగి రమేష్ పెడన నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా జగన్ క్యాబినెట్లో మంత్రిగా కూడా ఉన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన పార్థసారథి పెనమలూరు నుంచి వైసీపీ తరఫున గెలిచినప్పటికీ ఆయన వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో చేరి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో పెనమలూరు సీటును మంత్రి జోగి రమేష్కి ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని ఇప్పటికే మంత్రి జోగి రమేష్కి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ అంశంపైనే సీఎం జగన్తో మంత్రి జోగి రమేష్ సమావేశమయ్యారు. పెనమలూరు సీటుకు సంబంధించి ఈరోజు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక మరోవైపు నరసరావుపేట ఎంపీ స్థానానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు ఎంపీగా పంపించాలని జగన్ భావిస్తూ ఉన్నారు. గతంలో ఇదే విషయాన్ని గుంటూరు ఎంపీగా వెళ్లాలంటూ సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అయితే శ్రీకృష్ణదేవరాయలు మాత్రం తాను గుంటూరులో పోటీ చేసే పరిస్థితి లేదు, నరసరావుపేట నుంచే పోటీ చేస్తారంటూ స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలో నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేష్ రెడ్డి, అదేవిధంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. నరసరావుపేట ఎంపీ స్థానానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట నియోజకవర్గానికి బీసీ అభ్యర్థిని బరిలో దింపాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. బీసీ సామాజిక వర్గానికి సంబంధించి నాగార్జున యాదవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే సీనియర్ ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎంపీనే కొనసాగించాలని కోరుతూ ఉన్నటువంటి నేపథ్యంలో నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సి ఉంటుంది. మరోవైపు అరకు నియోజకవర్గానికి సంబంధించి శెట్టి ఫల్గుణ కూడా ప్రస్తుతం సీఎం క్యాంప్ కార్యాలయానికి రావడం జరిగింది. శెట్టి ఫల్గుణ స్థానంలో గొడ్డేటి మాధవ్కి గతంలో నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. అయితే స్థానిక నాయకత్వం మాత్రం ఎంపీ గొడ్డేటి మాధవ్కి అరకు బాధ్యతలు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీంతో ఈ అంశంపై చర్చించేందుకు శెట్టి ఫల్గుణను క్యాంపు కార్యాలయానికి రావాలని ఆదేశించినట్టు తెలుస్తూ ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.